సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే నాడు సీఎంఓలో ఏకచక్రాధిపత్యం నడిపిన వ్యక్తి నేడు సిట్ విచారణలో చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనుంజయ రెడ్డి అరెస్టుతో జగన్ శిబిరంలో ఉలికిపాటు మొదలైంది. జగన్ సీఎంఓలో అన్నీ తానై ధనుంజయ రెడ్డి వ్యవహరించారు. ధనుంజయ రెడ్డి కనుసైగ కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్లు క్యూలు నిలబడేవారు. ఆయన ప్రసన్నం కోసం ఎదురుచూపులు కూడా చూసేవారు. లిక్కర్ స్కామ్లో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈ స్కామ్లో ధనుంజయ రెడ్డి నోరు తెరిస్తే అంతే సంగతులు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. దీంతో ఆయన నుంచి సిట్ అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. నాడు సీఎంఓలో ఏకచక్రాధిపత్యం నడిపిన వ్యక్తి నేడు సిట్ విచారణలో చేతులు కట్టు నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనుంజయ రెడ్డి అరెస్టుతో జగన్ శిబిరంలో ఉలికిపాటు మొదలైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వాసు. సో చూస్తున్నాం, అప్పుడు పెద్ద పెద్ద మంత్రులు, సీనియర్స్ సైతం ఆయన కనుసై కోసం ఎదురు చూసేవారు. ఆయన ప్రసన్నం కోసం ఎంతలా తాపత్రపడేవారో తెలియంది కాదు. సో ఇప్పుడు సిట్ విచారణ ముందు చేతులు కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయన చేసిన అక్రమాలు రోజు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా మంది కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. సో ఏం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు? వెరీ గుడ్ మార్నింగ్ సతీష్. తప్పనిసరిగా మీరు అన్నట్టుగానే ఒక వెలిగి షాడో సీఎం అనే పేరు కూడా తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఐఏఎస్ అనే కంటే ఐఏఎస్, ఎందుకంటే అటు వైఎస్ కానీ ఇటు జగన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆయన అయిపోయాడు. కడప నుంచి కూడా వైఎస్ హయాం నుంచి కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా అయిపోయి నిబంధనలకు విరుద్ధంగా కూడా ఐఏఎస్ తెచ్చుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితి చూస్తే ఈ సిండికేట్ మొత్తం ఈ లిక్కర్ వ్యవహారంలో చాలా కీలకమైన వ్యవహారం అంతా తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆగింది. గతంలో కూడా ప్రభుత్వం పడిపోయాక కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా చాలామంది ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే ఆయనపై బహిరంగంగానే ధ్వజమెత్తారు. ఆయన కనీసం సీఎంను కలవాలన్నా, సీఎంకి సమస్య చెప్పుకోవాలన్నా ఈయన అపాయింట్మెంట్ కావాలి. ముందు ఈయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం. ఈయన అపాయింట్మెంట్ దొరికిందంటే సీఎం అపాయింట్మెంట్ దొరకడం కష్టం. అంత పరిస్థితి, అంత షాడో సీఎంగా చేశారు. ప్యాలెస్, జగన్ ప్యాలెస్లో జరిగిన ప్రతి అక్రమాలు, టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా జరిగినటువంటి ప్రతి అక్రమాలకు కూడా ధనుంజయ రెడ్డి పాత్ర తప్పనిసరిగా ఉంది. ధనుంజయ రెడ్డి దగ్గరే ఆగుతుంది. అందువల్లే సిట్టు చాలా పకడ్బందీ ఆధారాలను సేకరించింది, పకడ్బందీగా మొత్తం కూడా ఇచ్చేసింది. ఒకప్పుడు మొత్తం ఒక వెలిగి మొత్తం కూడా మంత్రులు శాసించి, ఎమ్మెల్యేలు శాసించి, నియోజకవర్గాలను శాసించినటువంటి ధనుంజయ రెడ్డి ఈరోజు అదే సిట్టు అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా మనం చూసాం, వైఎస్ హయాంలో కూడా అనేక మంది ఐఏఎస్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం శ్రీలక్ష్మితో సహా ఇప్పుడు జగన్ హయాంలో పాలనలో ఐపీఎస్లో జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి మొత్తం కూడా దాదాపు 3,000 కోట్లు కుంభకోణం అని కూడా సిట్టు దీన్ని నిర్ధారించింది. దానికి తగ్గ ఆధారాలు కూడా సేకరించింది. దీని అందరూ కూడా వన్ బై వన్ కనుక్కుంటే మొత్తం కూడా వచ్చి ధనంజయ రెడ్డి దగ్గర ఆగింది. అందువల్లే 31, 32, 33 వీళ్ళని మొత్తం నిందితులుగా కూడా చేర్చడం జరిగింది. ఇందులో భాగంగా చేర్చడం జరిగింది. కసిరెడ్డి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం చాలామంది చాలా ప్రాధాన్యమైన ముఖ్యులు ఉన్నారు. ప్రధానంగా ధనుంజయ రెడ్డిని కనుక తప్పనిసరిగా విచారిస్తే ఎక్కడి నుంచి ఈ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయా, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినాయా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినాయి మొత్తం కూడా తేలే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం, కాసేపట్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. తరలించిన అనంతరం కూడా తప్పనిసరిగా కోర్టుకు తరలించే అవకాశం ఉంది. తర్వాత కోర్టు నిర్ణయం మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఒక్కసారి ధనంజయ రెడ్డి గురించి వాస్తవం తెలుసుకుంటే చాలా చిన్న స్థాయి నుంచి, కడపలో చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి ధనంజయ రెడ్డి అంచెలంచెలుగా ఇదే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో కూడా కొంతకాలం ఆయన కలెక్టర్గా
డైరెక్టర్గా కూడా పనిచేశాడు ఆయన. మొత్తం కూడా వైఎస్ ఫ్యామిలీకి బంటుగా, వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఉంటూ కూడా రావడం జరిగింది. మొత్తం అటు వైఎస్ కావచ్చు, లేకపోతే జగన్ కావచ్చు, భారతీయ సంబంధించి ఏ వ్యక్తిగతమైన పైన ఏ ఆర్థిక లావాదేవీ అయినా సరే ఈయన తెలియకుండా జరగదు. ఈయన గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఎమ్మెల్యేలు నిరంకుశంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు నిరంకుశంగా పక్కన పెట్టడం, సీఎంఓలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా చాలా విమర్శలు ఉన్నాయి. మనం చూడొచ్చు, జక్కంపూడి రాజా బహిరంగానే ఆరోపించాడు, కేవలం ధనంజయ రెడ్డి వల్లే ప్రభుత్వం ఇదైపోయింది. మేము వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ అడిగితే ధనంజయ రెడ్డి దొరకటమే కష్టం, ఇక సీఎం గారు మాకేం దొరుకుతారు, మా సమస్యలు ఏం చెప్పుకుంటాం, ప్రజా సమస్యలు ఏం తీరుస్తాం అని ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్లోనే ఓడిపోయినటువంటి రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు అయితే బరస్టారు. అదేవిధంగా కొంతమంది మంత్రులు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి చెందిన మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు చాలామంది కూడా, ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులందరి మీద కూడా ఆయన అజమాయిషీ చెలాయించేవారు, ఆయన చెప్పించి చేయాలనేవారు. ఇంత మొత్తం కూడా గ్రిప్పులుగా తెచ్చుకుని ఇదంతా కూడా చేయడం వల్లే జగన్ కూడా ఆయన్ని ఎంకరేజ్ చేసేవారు, ఎక్కడ కూడా ఆయన కాదనేవారు కాదు. ఈయన ఏం చెప్తే జగన్ అదే చేసేవారు. మరి ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈయన ధనంజయ రెడ్డి ఏ వాస్తవాలు బయట పెట్టబోతున్నారు, ఏం జరగబోతుంది, మొత్తం కూడా ఆ సిట్టు విచారించబోతుంది. విచారించిన అనంతరం కూడా చాలా పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉన్నటువంటి ఇటువంటి అధికారులు ప్రభుత్వాలతో ఉన్నటువంటి లింకులతో ఈ విధంగా అక్రమాలకు పాల్పడటం వల్లే జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ కూడా నిందితులుగా నిలబడే పరిస్థితి వస్తుంది. గత వైఎస్ హయాం నుంచి కూడా ఇప్పటివరకు కూడా జగన్ హయాం వరకు కూడా మనం ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి జరగడం పట్ల ఐఏఎస్ల పట్ల కూడా మా ప్రజల్లో లోకు అయ్యే పరిస్థితి కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా టీడీపీ ఆరోపించినట్టుగైతే తప్పనిసరిగా ధనంజయ రెడ్డి పాత్ర చాలా కీలకం. ఆయన గనక నోరిపితే చాలామంది పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు సతీష్. డెఫినెట్గా అంటే వాసు మీరన్నట్టుగా ఇప్పటికే బాలాజీ గోవిందప్ప కావచ్చు, మాజీ పిఏ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు బెయిల్ తిరస్కరించడం, సో వాళ్ళు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, వాళ్ళ కోసం పోలీసులు వేట, ఇదంతా చూస్తూనే ఉన్నాం. తాజాగా కీలక నేత సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని విచారించడం కానీ మిగతా చాలామంది కీలక వ్యక్తులు అసలు మెయిన్గా బిగ్ బాస్ ఎవరనేది ప్రధానంగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి త్వరలో ఏమన్నా ఆ బిగ్ బాస్కి ఏమన్నా ఉచ్చు బిగుసుకునే సిచ్యువేషన్ అనేది కనిపిస్తోందా? తప్పనిసరిగా, ఎందుకంటే మీరు అన్నట్టుగా కృష్ణమోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఈయన అవ్వచ్చు, ధనంజయ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళిద్దరే ఆ తాడేపల్లి ప్యాలెస్కి లెఫ్ట్ అండ్ రైట్ అది బహిరంగ రహస్యం. ఎవరు కాదన్నా అవునన్నా బహిరంగ రహస్యం. తప్పనిసరిగా కూడా ఆ బిగ్ బాస్ ఎవరనేది రాబట్టే ప్రయత్నం జరుగుతుంది. గుమ్మడిగా దొంగలు ఎవరన్నట్టు మొత్తం తణుకున్నట్టుగా కూడా మన పేరు నాని కూడా నేను చెప్పడం జరిగింది. మొత్తం ఆ లెక్కర్ స్కామ్ అంతా కూడా జగన్ మీదకి మళ్ళిస్తున్నారు. జగన్ తప్పు, అతనే తప్పు చేశాడని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తడుముకుంటున్నారు. తడుముకోవడం అవసరం లేదని టీడీపీ చెప్తుంది. తప్పనిసరిగా కూడా వీళ్ళని పూర్తిగా విచారిస్తే, సిట్టు తన స్థాయిలో విచారిస్తే తప్పనిసరిగా కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వీళ్ళందరూ కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మొత్తం అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గత కొన్ని రోజులుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. బాలాజీని అయితే టెక్నికల్గా ఎక్కడన్నా కనుక్కొని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కూడా సుప్రీంకోర్టు తప్పనిసరిగా బెయిల్ వస్తేనే ధీమాతోనే నిన్న విచారణ కూడా రావడం జరిగింది. ఆ టైంలోనే బెయిల్ నిరాకరించడం, వీళ్ళని అదుపులో తీసుకున్నట్టుగా కూడా అధికారికంగా మొత్తం కూడా సిట్టు విచారించింది. ఇవాళ కోర్టుకి పంపించిన అనంతరం కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉంది. అనంతరం వీళ్ళని విచారించేందుకు టైం అడిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా విచారణలో తప్పనిసరిగా కూడా ఆ పేర్లు బిగ్ బాస్ల పేర్లు అయితేనే, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారో అన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.